అదే విధంగా మన ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇక్కడ ఒక సెజ్ ఏర్పాటు చేస్తాను. అసలు సిక్కోలంటే కష్టపడే మనుషులు. అమరావతిలో ఎక్కడ కన్స్ట్రక్షన్ పని జరుగుతుంటే అక్కడ సిక్కోలు ఉంటారు. అంతెందుకు హైదరాబాద్ లో ఎవరన్నా ఇల్లు కానీ కాంప్లెక్స్ కడితే అక్కడ పనిచేసేది మన సిక్కోలు. అలాంటిది ఇక్కడ అవకాశాలు నేను కల్పిస్తా. మన ప్రాంతంలోనే మన ఉద్యోగాలు చేసే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొస్తానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలుపుతున్నాను. ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళానికి ఒక ఐటీ కంపెనీ పెడతాను ఒక వ్యక్తి వస్తే పక్కనే భూమి కూడా కేటాయించా. మన కోడిగుడ్డు మంత్రి కనీసం వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి పరిశ్రమ కూడా ముందలు తీసుకెళ్ళా. ఎవరో కోడిగుడ్డు మంత్రి మర్చిపోయినారా? మన ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన. అలాంటి కోడిగుడ్డుల మంత్రి అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తారో ఒక్కసారి మనం అందరం ఆలోచించాల. ఇంకా పెద్దలు ఒక విషయం కోరారు. ఆర్మీలో మిలిటరీలో పెద్ద ఎత్తున సిక్కోళ్ళు ఉంటారు, బాగా కష్టపడతారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇతర నాయకుల్ని కలిసేదానికి వెళ్ళా. అక్కడ వాళ్ళకి బాడీ గార్డ్స్ అంతా సిక్కోళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టారు. వాళ్ళు కూడా అక్కడ కోరారు, అయ్యా మేము రిటైర్ అయిన తర్వాత ఊరికి వెళ్తే మాకేమీ రావట్లేదు, మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని వాళ్ళు కోరారు. తప్పనిసరిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్డ్ మిలిటరీ వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తం